నమస్తే అందరికీ. నేను లాస్ట్ వీడియోలో హౌ టు ఇంప్రూవ్ ద స్క్వాడ్, హౌ టు ఇంప్రూవ్ ద బెంచ్ కూడా చెప్పిన. డెడ్ లిఫ్ట్ మిస్ చేయడం ఎందుకంటే అది కూడా స్టార్ట్ చేసిన. లాస్ట్ 2 వీడియోస్ కూడా చూడండి. ఈరోజు హౌ టు ఇంప్రూవ్ డెడ్ లిఫ్ట్ కంప్లీట్గా చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇట్లా బ్లైండ్గా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఈ రెప్యుటేషన్స్ కానీ, వర్కింగ్ సెట్స్ కానీ, బ్యాకప్ సెట్స్ కానీ అకార్డింగ్ టు యువర్ గోల్, అకార్డింగ్ టు యువర్ పిఆర్, అకార్డింగ్ టు యువర్ రెప్యుటేషన్ వర్క్ మీరు వీక్లీ ఎనీ టైమ్స్ ట్రైన్ చేస్తున్నారో దాన్ని బట్టి డిజైన్ చేసుకోండి. ఇది కంప్లీట్లీ నాకు బేస్ అయిన ప్రోగ్రామింగ్, బట్ మీకు హెల్ప్ అవుతుంది మీరు ఎట్లా డిజైన్ చేసుకోవాల్సిందే. ఇంకా కొన్ని ప్రో టిప్స్, కొన్ని సింపుల్ టిప్స్ ఇవన్నీ కూడా చెప్తాను నేను. సో దానివల్ల మీ డెడ్ లిఫ్ట్ ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, వీక్లీ పిఆర్లో కొట్టుకుర్రి. ఒక 4 వీక్స్, 6 వీక్స్, 8 వీక్స్ అట్లా మీ ప్రోగ్రామింగ్ మీరు ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ, మీరు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ పిఆర్లో కొట్టుర్రి. కొంచెం కోల్డ్ ఉంది, సో అయినా చేస్తున్నా. యాక్చువల్లీ ఇట్లా ఫీవర్ కోల్డ్ ఉన్నప్పుడు అయితే చేయకూరి, నేను దూలగాని కాబట్టి నేను చేస్తున్నా అంతే. సో ఫస్ట్ వార్మప్ సెట్ 70 kgs తోటి, టోటల్ 7 సెట్స్ ఉన్నాయి. 3 వార్మప్, 1 or 2 వర్కింగ్ సెట్స్, 2 బ్యాకప్ సెట్స్. Second round, 110 minutes. Excuse me. థర్డ్ వార్మప్ సెట్ 130 kgs, ఓన్లీ 3 reps. సో కామన్గా అందరూ ఈ మిస్టేక్ చేస్తారు ఏంటంటే, రాడ్ పట్టుకుని డైరెక్ట్ లిఫ్ట్ చేసేస్తారు. అట్లా కాదు. ఫస్ట్ ఈ రాడ్ ఉంటుంది కదా, పట్టుకోగానే ఈ స్కాల్ ఇట్లా పుల్ చేయండి. అంటే ఈ రాడ్ ఇట్లా పుల్ చేయండి. ఇక్కడ కొంచెం లూజ్ ఉంటుంది ఈ కార్నర్స్కి. సో మీరు పుల్ చేసేది ఎట్లుంటుంది అంటే, ఈ కార్నర్లో లిఫ్ట్ అవుతుంది, ఈ 2 కార్నర్స్కి లిఫ్ట్ అవుతుంది. సో ఇది లిఫ్ట్ చేసిన ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసుకోండి. స్కాల్ పుల్ చేస్తున్నప్పుడే లాట్స్ కూడా ఎంగేజ్ చేయాలి. సో జనరల్గా స్కాల్పుల్ జనరల్ ఎట్లా చేస్తారంటే కోర్ బ్రేస్ చేసి లిఫ్ట్ చేస్తూ ఉంటారు. స్కాల్పుల్ ఎంత ఇంపార్టెంటో, అంటే ఆ రాడ్ ఎంత పుల్ చేసేది ఇంపార్టెంటో స్లైడ్గా పుల్ చేయడం, అప్పుడు ఈ లాట్స్ ఎంగేజ్ చేయాలి. ఇట్లా ఇది రాడ్ ఇట్లా పుల్ చేస్తున్నానా, ఈ పుల్ చేస్తున్నప్పుడు ఈ లాట్ చూడండి ఇట్లా స్క్వీజ్ చేసుకోవాలి. ఇది ఈ సెకండ్ థింగ్. థర్డ్ మెయిన్ థింగ్, హిప్ కింద కనాలి. హిప్ కింద కని నీ స్ట్రైట్ పెట్టుకొని ఈ మన ఆర్మ్స్ట్రింగ్స్ని టైట్ చేయాలి. ఈ 3 at a టైం. ఈ స్కాల్పుల్, లాట్స్ ఎంగేజ్, హిప్ కింద కనడం, ఈ 3 అని కోర్ బ్రేస్ చేసిన తర్వాత ఈ 3 అనాలి. మెయిన్ థింగ్, కోర్ బ్రేస్ చేసిన తర్వాత 3 అనాలి. అక్కడ నుంచి లిఫ్ట్. సో డైరెక్ట్ లిఫ్ట్ చేయొద్దు. కోర్ బ్రేసింగ్ తర్వాత స్కాల్పుల్, లాట్స్ ఎంగేజ్, హిప్ డౌన్, హ్యామ్స్ట్రింగ్స్ ఇన్వాల్వ్ చేసి అప్పుడు లిఫ్ట్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే వాల్యూమ్ ఎక్కువ వేస్తారు వీడియోస్లో మంచిగా కనబడాలని చెప్పి. అంటే వాల్యూమ్ అంటే ప్లేట్స్ ఎక్కువ వేసేసుకుంటారు మంచిగా కనబడదని చెప్పి. అట్లా వేసుకోకూరి. రెప్యుటేషన్ వరకు అప్పుడు మీరు ఎక్కువ వేసుకోండి పర్లేదు, కానీ ఈ మెయిన్ సెట్స్ పిఆర్స్ ఉన్నప్పుడు వాల్యూమ్ అనేది తక్కువ ఉండాలి. యాక్చువల్గా నేనైతే దేనికి రికమెండ్ చేయను, బ్లేడ్స్ ఎక్కువ వేసుకోవడం, లిమిటెడ్గా వేసుకోరు. అయినా ఇవాళ రేపు అంత చూతేయాలి కదా చూసేటోళ్ళు కూడా, అలా తెలిసిపోతుంది మీరు ఎంత లేపుతున్నారు. 10 కిలోలు అటో 10 ప్లేట్లు ఇటో 10 ప్లేట్లు వేసేది కన్నా 25 into 4 వేసినా చాలు. ఇంకోటి మెయిన్ థింగ్, ఈ మీరు ప్లేట్స్ అంటే లోడ్ వేసిన తర్వాత వెంటనే లిఫ్ట్ చేయకూరి. సెట్ అయిన తర్వాత ఫాస్ట్గా లోడ్ వేసుకోండి. అంటే మీ రెప్స్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా లోడ్ వేసుకోండి, రెస్ట్ తీసుకోకుండా. లోడ్ వేసిన తర్వాత రెస్ట్ తీసుకొని అప్పుడు చేయండి. మీరు చూస్తే నేను ఫస్ట్ 3 సెట్కి చాక్ కూడా రాయలేదు, నార్మల్గా లిఫ్ట్ చేసిన. ఎటువంటి స్టాప్స్ గిప్స్ వాడను, ఇప్పుడు కూడా వాడను. ఫస్ట్ 2 సెట్స్ బెల్ట్ కూడా వాడలేదు. ఫస్ట్ సెట్స్ ఈ వార్మప్ సెట్స్ అప్పుడు రాగానే లిఫ్ట్ చేయదు. అంటే మ్యాక్సిమం నేను బెల్ట్ కూడా వాడను. మీరు ట్రై చేసి అట్లా ట్రై చేయాలి, అట్లా ట్రై చేస్తేనే బెటర్. ఇప్పుడు కంప్లీట్ ఏదైనా మెయిన్ సెట్ పిఆర్లో ఉన్నప్పుడు కంప్లీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఈ చాక్ కంప్లీట్గా రాయడం, రాడ్ కూడా చాక్ రాయడం, ఇట్లా చేసుకోరు. బట్ బేసిక్లో ఉన్నప్పుడు కానీ వార్మప్లో ఉన్నప్పుడు కానీ రాగానే వెళ్ళిపోరు. 170 into 2 reps.
బ్యాకప్ సెట్ 150x3. వర్కింగ్ సెట్ అయితే ఒకటే కొట్టిన 170. కోల్డ్ ఉండడం వల్ల మళ్ళీ ఏముందమ్మా రాలేదు. లాస్ట్ టైం అయితే 170x2 కొట్టిన. ఇప్పుడు పుష్ చేస్తే రావచ్చు, బట్ ఆ సోర్నెస్ మీద ఎందుకు అని చెప్పి నేనే పుష్ చేస్తలేను. మళ్ళీ నాకు స్క్వాడ్స్ ఉన్నాయి, బెంచ్ కూడా ఉంది, అంటే రేప్ స్క్వాడ్స్ ఉన్నాయి. ఇప్పుడు బెంచ్ ఉంది, మళ్ళీ దమ్ అయిపోతుంది. కంపేర్ టు బెంచ్ అండ్ స్క్వాడ్ కొంచెం డెడ్ లిఫ్ట్ నేను వీకే, సో అదే ఇంప్రూవ్ అవ్వాలి. కానీ మన టార్గెట్ ఇక్కడ కాదు, 200 kg కొట్టాలి కాబట్టి డెడ్ లిఫ్ట్. సో టెక్నికల్ వైజ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. సో అదే దాని మీద వర్క్ చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు డెడ్ లిఫ్ట్ ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఒట్టి డెడ్ లిఫ్ట్ కొట్టుకుంటే సరిపోదు. యాక్సరీ మూమెంట్స్, మన గ్లూట్స్, హ్యామ్స్ట్రింగ్స్ కూడా స్ట్రాంగ్ ఉండాలి, కంప్లీట్ బ్యాక్ స్ట్రాంగ్ ఉండాలి. నేను చూస్తున్న పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లే 190x1 రెప్ అని చెప్పి మళ్ళీ అది 195 అని చెప్పి గుంజి మళ్ళీ వస్తలేదు, ఈ వీక్లో 200 కొడతా, మళ్ళీ 190. ఆ పిఆర్లు వీక్లీ 2 times ట్రై చేస్తున్నారు ఆయన పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు. ఇక వాళ్ళ పేర్లు చెప్పాడు ఎందుకు కానీ, అట్లా ఏకూరి టైం తీసుకోర్రి, సెట్స్ అండ్ రెప్స్ మంచిగా ప్రాక్టీస్ చేయని, దాన్ని ఇంప్రూవైజ్ చేయరి. సో మీ వర్కింగ్ సెట్స్, రెప్యుటేషన్స్ వెళ్ళి స్మూత్గా బటర్ లాగా వస్తే మీ పిఆర్ ఈజీ అయిపోతుంది. ఈ బెల్ట్ 3mm ఉంటుంది. యూజువల్లీ పవర్ లిఫ్టింగ్ బెల్ట్ అది 8mm అట్లా ఉంటుంది. కాస్ట్ అని కాదు కానీ తీసుకుంటా, కాకపోతే నా టార్గెట్ స్క్వాట్ డెడ్ లిఫ్ట్లో ఇంప్రూవ్ అయినప్పుడు తీసుకుంటా. నేను బెంచ్ ప్రెస్లో అయితే బెల్టే పెట్టాను, మీరు నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తే అర్థమవుతుంది. యూజ్ చేయను, మ్యాక్సిమం ఈ విస్ట్రాప్స్ యూజ్ చేస్తా. అదే చెప్తున్నా, మ్యాక్సిమం ఏవైనా మూమెంట్స్లో రా స్ట్రెంత్ బిల్డ్ చేసుకోరు. నార్మల్గా హైపోట్రోఫీ రేంజ్లో పర్ఫామ్ చేసినప్పుడు కానీ, యూజువల్లీ పర్ఫామ్ చేసినప్పుడు కానీ హెవీ వాడకూరి. నేను అసలు గ్లౌజెసే ఎంకరేజ్ చేయను. ఇంకోటి నేను చూస్తా, ఈ రోయింగ్ మూమెంట్స్లా, పుల్లింగ్ మూమెంట్స్లా ఆ బెల్ట్ పెట్టుకుని రోజు కొడతారు, బెల్ట్ పెట్టుకుని బైసెప్ కర్ల్స్ కొడతారు, విస్ట్రాప్స్, నీ స్లీవ్స్ పెట్టి ఎక్స్టెన్షన్స్ చేస్తూ ఉంటారు. సో బిల్డ్ రా స్ట్రెంత్. ఇప్పుడు మీరు ఏదైనా లిఫ్ట్ చేయాలి ఇంట్లో బయట అంటే అవి పట్టుకొస్తా, ఆగుర్రి, నీ స్లీవ్స్ వేసుకొస్తా, బెల్ట్ పెట్టుకుంటా అని చెప్పారు కదా, రాగానే లిఫ్ట్ చేస్తారు కదా. మీ రా స్ట్రెంత్ అనేది ఎంత పెంచుకుంటే అంత ఇంపార్టెంట్. ఉంటే కంప్లీట్లీ ఇట్లా రాడ్కి క్లోజ్ ఉంటారు, అంటే కంప్లీట్లీ టచ్ అయిపోతుంది. లేదంటే కంప్లీట్లీ ఇట్లా దూరం ఉంటారు, అట్లా కాదు, స్లైట్లీ కొంచెం దూరం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పట్టుకునేటప్పుడు ఇట్లా ముందుకు పుష్ చేస్తాం, ఇట్లా హిప్ కింద కానీ ఇట్లా ముందుకు పుష్ చేస్తాం కాబట్టి కొంచెం గ్యాప్ ఉండాలి, లెగ్స్కి దీనికి గ్యాప్ అనేది ఉండాలి. ఇప్పుడు రాడ్ హోల్డ్ చేసినప్పుడు హ్యాండ్స్ కంప్లీట్లీ స్ట్రైట్ ఉండాలి. ఇప్పుడు లెగ్స్ మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఇగోండి ఇట్లా కంప్లీట్లీ స్ట్రైట్ ఉండాలి. హెడ్ అనేది కంప్లీట్లీ ఫ్రంట్ వెళ్ళిపోద్దు, అట్లానే కంప్లీట్లీ వెనకకు ఉంటుంది. ఈ ఏదైతే ఈ రాడ్ ఉంటుందో కొంచెం ఫ్రంట్ ఉండాలి. మెయిన్ థింగ్ ఈ కిందకి. సో డెడ్ లిఫ్ట్ అనేది ఏంటంటే లిఫ్టింగ్ అనుకోండి కాదు, ఇప్పుడు మనం కిందకి పుష్ చేయాలి. మన లోవర్ బాడీ ఈ హ్యామ్స్ట్రింగ్స్, గ్లూట్స్ని కిందకి పుష్ చేయాలి. లెగ్ ప్రెస్ ఎట్లా కిందకి పుష్ చేస్తామో అట్లా పుష్ చేయాలి. ఇలా కిందకి పుష్ చేయాలి, కిందకి కంప్లీట్లీ ఇట్లా కిందకి పుష్ చేసుకుంటా లిఫ్ట్ చేయాలి. ఇంకొంతమంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే స్టాండ్స్ చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు నేను కన్వెన్షనల్ చేసిన కదా, ఈ కొంతమంది వచ్చేస్తారా కన్వెన్షనల్ కాదు, సుమోలో ఎక్కువ లిఫ్ట్ వస్తుంది, సుమోకి షిఫ్ట్ అవ్వ అంటారు. వాళ్ళు ఏం చేస్తారు, సుమోకి షిఫ్ట్ అయిపోతారు, సుమో డెడ్ లిఫ్ట్ కొడతారు. ఈ సుమోలో వేసేటోళ్ళ దగ్గరకు వచ్చి కన్వెన్షనల్ అంటారు. సుమోలో చీట్ ఉంటుంది, ఫుల్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండదు, ఈజీగా వచ్చేసి వదలదమ్ముంటే కన్వెన్షనల్ కొట్టు అంటారు. వాళ్ళు కన్వెన్షనల్కి షిఫ్ట్ అవుతారు. మీరు ఎటువంటి చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం. మీరు కన్వెన్షనల్ కంఫర్ట్ ఉంటే కన్వెన్షనల్ కొట్టరు, సుమో కంఫర్ట్ ఉంటే సుమో కొట్టరు. అది ఈజీయా ఇది ఈజీయా, అది టఫా ఇది టఫా కాదు, రెండు టఫే. మెయిన్ థింగ్ గ్రిప్స్ కూడా చేంజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఇది గ్రిప్ ఉంటుంది, అంటే రెండు ప్రొనేటర్లో పట్టుకుంటారు. చాలామంది ఏం చేస్తారంటే, అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మిక్స్ గ్రిప్ ఉంటుంది, అంటే ఒకటి సుపీరియర్ ఒక ప్రొనేటెడ్. కొంతమంది రేర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గ్రిప్ కూడా పట్టుకుంటారు, గ్రిప్ పట్టుకుని కూడా లిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు గ్రిప్ పట్టుకున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారు అంటే, మిక్స్ గ్రిప్ పట్టుకో ఎక్కువ లిఫ్ట్ వస్తా అంటారు. అట్లా ఏం పెట్టుకోవద్దు. మీరు ఏ గ్రిప్ పట్టుకున్నా పర్లేదు, మీరు లిఫ్ట్ వస్తే చాలు. సో మీకు హుక్ గ్రిప్ అలవాటు ఉంటే హుక్ గ్రిప్ పట్టుకోర్రి, మిక్స్ గ్రిప్ అలవాటు ఉంటే మిక్స్ గ్రిప్ పట్టుకోరు. ఎవడైనా సైంటిస్ట్ గాడు వచ్చి చెయ్యొద్దు అంటే అట్లా ఏం పట్టించుకోకూరి, చెయ్యరు. బట్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకుని చెయ్యరు.
బిగినర్స్ చేయకూరి 1-2 months తర్వాత మెల్లమెల్లగా యాడ్ చేసుకోరు, మెల్లమెల్లగా స్క్వాట్ బెంచ్ డెడ్ లిఫ్ట్. బట్ యాడ్ చేసుకోరు. మళ్ళీ ఎవరైనా ఈ మరీ కట్లో ఉన్నారు, మరీ డెఫిసిట్లో ఉన్నారు అంటే చేయకూరి. ఓకే, కట్లో ఉంటే చేయకూరి. మెయింటెనెన్స్లో బల్క్ ఎస్పెషల్లీ చెప్తున్నా, బల్కింగ్లో ఉంటే మాత్రం 100% యాడ్ చేసుకోరు స్క్వాట్ బెంచ్ డెడ్ లిఫ్ట్. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మేక్ షూర్ టు ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.